ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మీరు గమనించారనుకోండి, జైషీ మహమ్మద్ అని ఒక తీవ్రవాద సంస్థ గురించి మనం మాట్లాడతాం. సో వీళ్ళ నాయకుడు మీకు మౌలానా మసూద్ అజార్ని అంటారు. మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇతను త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ ఇతని కుటుంబ సభ్యులు చాలామంది మరణించారు. ఒక 100 మందికి పైగా తీవ్రవాదులు కూడా పోయారు. సడన్గా ఇతను వార్తల్లోకి వచ్చాడు. సో నిన్నటికి నిన్న ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక మెసేజ్, అంటే ఇది ఎంత గమ్మత్తుగా ఉందంటే, ఈ మౌలానా మసూద్ అజార్ ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాడు, ఎప్పుడు వీడు పోతాడు. ఎందుకు ఇలా చెప్తున్నాను, మర్మం మనుషులు ఇతని కోసరము మీకు పాకిస్తాన్ అంతా కూడా ఇప్పుడు గాలిస్తున్నారు. సో వాళ్ళ టార్గెట్లో వీడు చాలా చాలా ముఖ్యమైన వాడు. మీకు ఈ మర్మ మనుషులు అన్నప్పుడు దుబాయ్ నెట్వర్క్తో వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీళ్లకు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. కానీ సింపుల్గా బైక్ మీద వస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారో వాళ్ళని లేపేసి సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంతవరకు కూడా ఒక్కరూ కూడా పట్టుబడలేదండి. ఎవరూ వీళ్ళని పట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ వీడున్నాడు చూసారా, ఒక మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్లో వీడేమంటాడు అంటే, పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ అంటే PAFF. ఇది ఎలా ఉంటుందంటే, జైషీ మహమ్మద్, లష్కర్ ఇ తైబా అన్నాం అనుకోండి, మనకు తెలిసిపోతుంది వీళ్ళ నెట్వర్క్ ఏంటి, వీళ్ళ నాయకులు ఎక్కడ ఉంటారు, వీళ్ళకు తరువాత మీకు నెక్స్ట్ జనరేషన్ తీవ్రవాదులు ఎవరు మొత్తము కూడా. మోరోవర్ జైషీ మహమ్మద్ లేదా లష్కర్ ఇ తైబా అన్నారనుకోండి, ఐక్యరాజ్య సమితిలో కూడా వీళ్ళు బ్యాన్ చేశారు. అమెరికా, యూరోప్ యూనియన్ వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా మాకు ఓకే అని చెప్పారు. ఇప్పుడు చైనా వాడు కూడా ప్లేట్ ఫిరాయించాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం, ప్రపంచ దేశాలతో ఇలాంటి వ్యాపార ఒప్పందాలు. సో ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ సింధూర్ చెయ్యాలా వద్దా, ఇది మన డైలమా. ఎందుకు ఈ వీడియోలో విషయాలు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఈ పనులంతా కూడా మర్మ మనుషులకు మనము అప్పజెప్పామా. మరి ఈ మెసేజ్లో సారాంశము చూశారనుకోండి, మేము పుల్వామా అనండి, అలాగే బారాముల్లా, దోడా ఇలాంటి సెక్టార్స్లో చాలా చాలా యాక్టివ్గా ఉన్నాము. మేము త్వరలోనే కాశ్మీర్పై దాడులు చేయబోతున్నాము. ఇది తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ ఇవాళ హయ్యెస్ట్ లెవెల్లో డిప్లాయ్మెంట్ చేశారు. ఈ వార్త ఎప్పుడు వచ్చిందండి, మొన్న మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది స్నైపర్స్ సరిహద్దుల దాకా వెళ్ళి అక్కడ తీవ్రవాద క్యాంపుల మీద దాడులు చేసి కొంతమంది తీవ్రవాదులను లేపేసి, ఏంటి ఓన్లీ స్నైపర్స్, మనమేం పెద్ద హడావిడి లేదు, బాంబులు ఏమి వాడలేదండి. జస్ట్ మన స్నైపర్స్ వెళ్ళి లేపేయడం, అంటే పిన్ పాయింట్ అక్యూరసీతో కాల్చి చంపడం, ఇది చేసేసి మనం వెనక్కి వచ్చాం. తరువాత ఈ వార్తలు అంటే ఏంటి, మేము ఇంకా యాక్టివ్గానే ఉన్నాం. ఈ మౌలానా మసూద్ అజార్ అనేవాడు పారిపోయాడు, వాడు కనిపించడం లేదు, అలా మాట్లాడకండి, నేనున్నాను. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ మెసేజ్ని చూసారనుకోండి, కింద ఒక తుపాకీ ఉంటుందండి, వాళ్ళ ఫ్లాగ్ మీకు ఆ సంస్థ పేరు కింద ఒక తుపాకీ. ఈ తుపాకీ ఎవరిది అంటే మేడ్ ఇన్ అమెరికా అని రాస్తుంది. సో అమెరికా వాడు వీళ్ళకి ఇచ్చాడా, ఇలాంటి ఒక నేరేటివ్ వాళ్ళు మనకి వినిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మామూలుగా చూసారనుకోండి, పాకిస్తాన్ ఆర్మీపై దాడులు జరిగాయి అనుకోండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళు అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్లో విడిచిపెట్టిన ఆయుధాలు, ముఖ్యంగా తుపాకులు వేల సంఖ్యలో అలా వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. సో వాటిని వాళ్ళు రిపేర్లు చేసుకోవడం అనండి, మెయింటెనెన్స్ అనండి, మీకు రివర్స్ ఇంజనీరింగ్ ఎలాగైనా అనుకోండి, వాటినే వీళ్ళు వాడుతున్నారు. మరి ఇవాళ వీడేం చేస్తున్నాడు, అమెరికా సపోర్ట్ నాకు ఉంది కాబట్టే నేను ఈ తుపాకులను వాడుతాను చెప్తున్నాడు. మనకు అమెరికాకు భారత్కు మధ్య ఈ శత్రుత్వం పెరుగుతుంది కాబట్టి ఇంకా పెంచడానికి. సో ఇదంతా మనము చూసి ఇండియన్ ఆర్మీ వీళ్ళ మీద దాడులు చెయ్యాలి అనుకోండి, మీకు ఏ లెవెల్లో ఉండాలి, అవసరమా అంటే ఇంతలాంటి లాజిస్టిక్స్ మీరు మ్యాన్ పవర్ వాడక్కర్లేదు. కాబట్టి మనం ఏం చేశాము, నేరుగా ఈ మర్మ మనుషులు ఎవరైతే ఉన్నారో మన రా నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పాం. కాబట్టి అక్కడ మీకు తీవ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు డోడా దగ్గర ఎంతమంది ఉన్నారు, అలాగే మీకు బారాముల్లాలో ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నారు, ఇదంతా కూడా ఒక డేటా, అలాగే శాటిలైట్ ఇమేజెస్, వీటిని అంతా పెట్టుకొని ఈ పనిని వీళ్లకు అప్పచెప్తే, అంటే కొత్త రకమైన దీన్ని ఏమంటారు, న్యూ బ్యాటిల్ ఆర్డర్.
సో దానిని మనము తీసుకొస్తున్నాం. అంటే ఎప్పుడూ కూడా ఇండియన్ ఆర్మీ లేదా మన ఎయిర్ ఫోర్స్ వీళ్ళే దాడులు కదా, అట్లా కాదు. కామ్గా వీళ్ళందరినీ కూడా అంటే మ్యాక్సిమం ఒక 50 రోజులు షెల్ఫ్ లైఫ్ అండి. వీళ్ళు కాశ్మీర్లోకి వచ్చి మీకు పాకిస్తాన్ యొక్క ప్లాన్ ఏంటి, మనము పీఓకే నుంచి భారత్పై దాడులు చేయకూడదు, చేస్తే ఇది యుద్ధమే, ఇంకొక ఆపరేషన్ సింధూర్ ఉంటుంది. కాబట్టి మీరు భారత్లోనే ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏమంటే ఇంత పెద్ద సైన్యము వేలలో ఉంటారు కదా, వీళ్ళు ఈజీగా వీళ్ళని పట్టుకోవచ్చు లేదా కాల్చి లేపేసేయవచ్చు కదా అంటే పూర్తిగా అడవులండి, పెద్ద పెద్ద మంచు కొండలు, ఆ కొండల మధ్యలో గ్రామాలు, అక్కడ వీళ్ళు ఎవరో ఏంటో తెలియదు. సో అందరూ కూడా ఒకలాంటి మీకు వేషధరణ, మీరు మామూలుగా వీళ్ళు కనిపెట్టలేరు. సో తీవ్రవాది ఎవడు, మామూలు పౌరుడు ఎవడు, ఇవన్నీ మీకేం తెలియదు. సో అక్కడ వీళ్ళు దాక్కున్నప్పుడు, అందుకే అంటున్నా ఇవాళ మనము టెక్నాలజీని ఏ లెవెల్లో వాడాలి అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ సిస్టమ్స్ని ఇండియన్ ఆర్మీ అడాప్ట్ చేసుకొని మీకు ఎవరి మీద డౌట్ ఉన్నా కూడా, ఇప్పుడు గడ్డం ఉంటుంది సడన్గా షేవింగ్ చేసేసుకుంటాడు, మీకు ఫుల్ లెంత్గా కుర్తా వేస్తాడు, ఇప్పుడు ప్యాంటు షర్ట్లో ఉంటాడు, ఎలా కనిపెడతారు? చాలా కష్టం కదా. సో అదే ఏఐ ఉందనుకోండి, పలానా తీవ్రవాది వీడిని పిలవడము, చెక్ చేయడం, తరువాత 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో కూడా ఇది చెప్పగలదు. సో అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు భారత్ లాంటి దేశానికి ఇది చాలా చాలా క్రిటికల్. ఇప్పుడు మీరు మర్మ మనుషులను వాడుతున్నారు, వీళ్ళు వెళతారు, ఎంచుకుంటారు, టార్గెట్ చేస్తారు, లేపేస్తారు. కానీ ఎన్ని వందల మంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇదంతా మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకొని కరెక్ట్ అయిన వాళ్ళని టార్గెట్ చెయ్యాలి. ఇప్పుడు ఆ పనిలోనే మనం ఉన్నాం. కానీ నేను అనేది ఏంటంటే మీరు హయ్యెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతాలలో ఎవరెవరు మనం సస్పెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 10 ఏళ్ల పిల్లాడండి లేదా 10వ తరగతి చదువుతున్న పిల్లాడు, వీడికి వీళ్ళు తుపాకులు ఇచ్చి పలానా క్యాంపుల మీద దాడులు చెయ్యి అంటారు. వాడి ఏజ్ ఎంత, 13, 14 ఏళ్ళు. వాడు ఇలాంటి పనులేంటి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు జైషీ మహమ్మద్ ఈ పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ని ఎందుకు అంటున్నారు? లోకల్గా ఉండే వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయడం, రిక్రూట్ చేసుకోవడం. ఎందుకంటే పీఓకేలో అయిపోయింది, వాళ్ళు ఇక్కడ దాకా రావడం లేదు. ఒకవేళ వచ్చారా వాళ్ళను మనం లేపేయడం కాదు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్ వాడికి బాగా తెలుసు. కాబట్టి ఇదంతా భారత్లో ఉండే తీవ్రవాదులు వీళ్ళందరూ తమ కాశ్మీర్ స్వతంత్రము కోసం పోరాటాలు చేస్తున్నారు అన్నట్టుగా ఒక పిక్చర్ని క్రియేట్ చేసి ఈ కుర్రాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్లకు ట్రైనింగ్లో ఆయుధాలు ఇచ్చి మీరు ఇండియన్ ఆర్మీ మీద వెళ్ళి దాడులు చెయ్యండి, ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మరి దీనికి మనం ఇప్పుడు ఒక తీవ్రవాదే ఇంత ఆలోచిస్తే ప్రభుత్వం, ఆర్మీ ఎంత ఆలోచించాలి? కాబట్టి మనం ఈ మిస్టరీ మెన్, అన్నోన్ గన్మ్యాన్ వీళ్ళను రెడీ చేసాం. సో ఇప్పుడు వీళ్ళు కాశ్మీర్లోకి వచ్చేసారు. కానీ ఇంకా ఫుల్ ప్రూఫ్గా మీరు చెయ్యాలి, టోటల్గా కాశ్మీర్లో తీవ్రవాదమే లేకుండా చెయ్యాలి అనుకోండి, మీరు హయ్యెస్ట్ లెవెల్లో టెక్నాలజీని వాడాలండి. టెక్నాలజీని వాడగలిగితే మీకు ఒక్కసారి ఒక ఫోటో దొరికిందంటే, ఇప్పుడు నేను చెప్తున్న తుపాకీ దొరికింది, దీని యొక్క ఫింగర్ ప్రింట్స్ ఏమిటి, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరెవరితో మ్యాచ్ అవుతుంది, మీకు ఈ మోడల్ ఏమిటి, ఈ మోడల్ను ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిజంగానే ఇది వచ్చిందా, పాకిస్తాన్ స్మగ్లర్స్ వీటిని పంపించారా, మొత్తము కూడా టెక్నాలజీయే చెప్పేస్తుంది. సో అలాంటి ఒక పరిజ్ఞానము మనకు కావాలి. మరి దీని మీద యుద్ధ నిపుణులు వర్కౌట్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ మన దగ్గర ఉంది అనుకోండి, చాలా ఈజీ, ఇంటితో సహా చెప్పేవచ్చు పలానా ఇంట్లో తీవ్రవాది ఉన్నాడని. మరి మనము ఆ పని చెయ్యగలమని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.